అత్తగారు శారద మేడ మీద బట్టలారేసి కిందకొస్తుంది. ఆమె వస్తూనే, వామో వామో ఏమెండ్లో ఏమో, అసలు బయటికి అలా అడుగు పెడితే చాలు ఒకటే వేడి చెమటలో. వామో, అసలు వాతావరణం కొంచెం చల్లబడితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో పేపర్ చదువుతున్న ప్రసాదు, ఏమే, ఏదన్నా చల్లగా తీసుకుని రావే, గొంతంతా ఎండిపోతుంది. వంటగదిలో ఉన్న శారద, వస్తున్నానండి. ఆయన మిట్ట మధ్యాహ్నం పేపర్ చదువుకుంటా చల్లగా ఏదైనా కావాలంటున్నారు. మీ పని బాగుంది అని శారద అరుస్తూ ఉంటుంది. ఇంతలో అనామిక బాగా వర్షంలో తడిచి మార్కెట్ నుండి ఇంటికొస్తుంది. అది చూసిన అత్తగారు, ఏంటనామేక ఇట్ట తడిసిపోయా, ఇంత ఎండలో వర్షం ఎక్కడ పడింది? నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. మార్కెట్ దగ్గర నుంచి అటు మొత్తం ఫుల్ వర్షం వస్తుంది, ఇక్కడేమో ఎండ వస్తుంది. ఎండాకాలంలో వర్షంలో ఎంత వర్షం ఎక్కడుందా అని ఆశ్చర్యపోయాను. పైగా ఇక్కడికొచ్చి చూస్తే ఒక్క చుక్క వర్షం లేదు. ఇంకా ఆశ్చర్యపోతున్నాను అత్తయ్య. అబ్బా, అక్కడ కురిసే వర్షం ఏదో ఇక్కడ కూడా కురితే ఎంత బాగుండో కదా అని అనుకుంటూ అనామికతో మావయ్యకి ఏదైనా జ్యూస్ తయారు చేసి ఇవ్వమ్మా అని అడుగుతుంది. తను సరే అని చెప్పి జ్యూస్ తయారు చేస్తూ ఉండగా ఇంతలో జోరుగా వర్షం మొదలవుతుంది. అయ్యయ్యో, మా ఐదారి వర్షం పైన ఆరేసిన బట్టలు మొత్తం తడిపేసింది. అయ్యయ్యో అంటూ మేడ మీదకెళ్ళి బట్టలు తీసుకుని వస్తుంది. చూసావా అమ్మా, మీ అత్తగారి డబుల్ యాక్షన్. ఇప్పటిదాకా వర్షం పడితే బావుండు అంది. వర్షం పడగానే మళ్ళీ వర్షాన్ని దెడతుంది. మీ అత్త ఎవరికి అర్థం కాదు. ఇక సార్లు ఆపుతారా అని అంటూ ఉండగా అనామిక మామగారికి జ్యూస్ తీసుకెళ్లి ఇస్తుంది. ఈ వర్షంలో జ్యూస్ ఏం బాగుంటుందమ్మా, వేడివేడిగా కాఫీ గాని లేదంటే బజ్జీలు గాని వేసుకొని తీసుకోనరా, చాలా బాగుండిద్ది. ఆ మాట విన్న శారద, చూసావా మీ మావి డబుల్ యాక్షను, నన్ను ఇందాక అన్నాడుగా, ఇప్పుడేం చేసేదే ఏంటో అని అనటంతో భార్యాభర్తలిద్దరూ గొడవపడుతూ ఉంటారు. అయ్యో, మళ్ళీ ఇంట్లో గొడవ మొదలైంది, ఏంటో వీళ్ళు అని అనుకుంటూ వంటగదిలోకెళ్ళి వేడివేడి బజ్జీలేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు కూర్చుని బజ్జీలు తింటూ ఉంటారు. ఇంతలో ప్రసాద్ ఫోన్ చూస్తూ ఉంటాడు. అందులో ఇలా చెప్తూ ఉంటారు, వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అదంతా విన్న శారద, ఏంటి వారం రోజులు వర్షాలా? మరి వారం రోజులంటే చిరాగ్గా ఉంటది. వామ్మో, బురద నీళ్ళు, అబ్బాబాబా, తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇందాకే కదా అత్తయ్య మీరు వాతావరణం మారితే బాగుండన్నారు, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? ఇది వాతావరణం మారి కొంచెం అప్పుడప్పుడు చినుకులు పడితే బాగుండనుకున్నా, కానీ మరీ భారీ వర్షాలంటే అసలు బాగోదు. ఆయన ఎండాకాలంలో భారీ వర్షాలేంటి? భారీ వర్షాల తర్వాత ఎండ తీవ్రంగా ఉండిద్ది. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. మరేం పర్వాలేదులే, ఏసీ వేసుకుని మీరు ఇంట్లోనే కూర్చోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఆమెను పిలుస్తూ ఉండగా ప్రసాదు, నువ్వేం కంగారు పడక అనామిక, మీ అత్తగారి ప్లేట్లో బజ్జీలైపోయాయి, అందుకే వెళ్ళిపోయింది అని అనటంతో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. ఇక అలా వర్షం పడుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో అనామిక తన భర్త ఇంటికి రాలేదని ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని మరింత కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే మామగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, మావయ్య గారు, ఇంతవరకు మీ అబ్బాయి రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకెందుకో భయం వేస్తుందండి. నువ్వేం భయపడబాకమ్మా, రేపు ఉదయం 6 గంటలకు ఆయన వచ్చేస్తారులే. అంత కరెక్ట్గా 6 గంటలకు వస్తారని మీకెలా తెలుసు మావయ్య? రేపు నీకు కూడా అర్థమవుతుందిలే అమ్మా అని అంటాడు. అనామిక సరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకి అలా నిద్రలేచి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక కారు నీటిలో తేలుతూ అలాగే గేటు ముందుకొచ్చి ఆగుతుంది. అందులో నుంచి రమేషు, అనామిక, కొంచెం గేటు తలుపు తీస్తావా, లేదంటే కారు ముందుకు కొట్టుకుపోయేలా ఉంది. ఆమె ఆశ్చర్యంగా వెళ్ళి గేటు తలుపు తీస్తుంది. అతను కొంచెం కారుని లోపలికి పోనిస్తాడు. హడావిడిగా లోపలికి వస్తాడు. ఏంటండి, వీధిలో ఇన్ని నీళ్ళున్నాయి, కారు కూడా తేలుతూ వచ్చింది. ఆయన రాత్రంతా మీరు ఎక్కడున్నారు? నేనెక్కడున్నాను? కారులోనే ఉన్నాను. ఈ కారే చిన్నగా తీసుకొస్తుంది. చాలా కార్లు మధ్యలో అడ్డొస్తూ ఉంటాయి కదా, వాటిని దాటుకొని ఇక్కడి దాకా రావటానికి ఇదిగో ఈ టైం పట్టింది. మా నాన్న నేను ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఇదే టైం పడుతుంది ఇంటికి వచ్చేసరికి. ఆ మాట వినగానే అనామిక తన మనసులో, ఓ అందుకేనేనా మావయ్య 6 గంటలకి అలా మీరు వస్తారని చెప్పారు, సరిపోయింది. ఎండాకాలం వర్షం పడితేనే ఇలా ఉందంటే ఇక వర్షాకాలంలో వర్షాలు పడితే ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ లోపలికి వెళ్తుంది అనామిక. ఇంతలో ప్రసాద్ బయటకొచ్చి కొడుకుతో,
ఎరా బాగా కష్టపడ్డుట్టున్నావుగా, కారు ఇప్పుడు షెడ్యూకి తీసుకెళ్తావు? అది బాగు చేయించాలంటే చాలా డబ్బులు అవుతుందన్న. దాన్ని ఇంట్లోనే పెట్టేసి బైక్ వాడుకోవడం బెటర్. ఈ వీధుల్లో బైకులు కార్లు పనిచేయాలండి, ఒక చిన్న పడవ తయారు చేసుకుంటే సరిపోతుంది అని తమాషాగా అంటుంది అనామిక. అది సీరియస్గా తీసుకున్న రమేష్ కొంతసేపటికి నిజంగానే పడవని తయారు చేస్తూ ఉంటాడు. అది చూసిన అనామిక, ఏంటండి నేనేదో సరదాగా అంటే మీరు నిజంగానే పడవ తయారు చేస్తున్నారు? వారం రోజులు భారీ వర్షాలని చెప్పారు కదా, వారం రోజులు ఇలా వర్షం పడిందంటే నెల రోజుల దాకా మన వీధుల్లో నీళ్లు పోవు. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే మా బాస్ ఒప్పుకోడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నా సరే అస్సలు ఒప్పుకోడు. అందుకే నువ్విచ్చిన ఐడియాని అమలు చేస్తున్నాను అని అనటంతో ఆమె పెద్దగా నవ్వుకుంటుంది. తర్వాత అతను పడవని తయారు చేసుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి రెడీ అయ్యి ఆ పడవలో కూర్చొని గొడుగేసుకుని అలా ముందుకు సాగుతూ ఉంటాడు. అతన్ని ఇంట్లో నుంచి చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అతన్ని చూసి చాలా మంది కూడా అతనిలాగానే పడవని తయారు చేసుకుని బయటకు వస్తూ వెళ్తూ ఉంటారు. అదంతా చూసి అనామిక నవ్వుకుంటూ అత్తగారు మామగారితో ఇలా అంటుంది, ఈ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. ఎండాకాలంలో వర్షం పడితే చల్లగా ఉంటుందనుకుంటారు, తప్పు. ఆ తర్వాత ఎండ తీవ్రత పెరిగిపోయినా మనల్ని బాగా అల్లాడిస్తూ ఉంటుంది. దానికి తోడు ఇలాంటి వీధుల్లో ఉన్న మనం ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటాం. మొదటిసారి నేను ఇలా రోడ్లపై పడవలతో ప్రయాణించడం చూస్తున్నాను. ప్రసాద్ ఆ మాటకి నవ్వుకుంటా. ఇక వారం రోజుల పాటు కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఏం వర్షం ఏమో, బట్టలు ఆరేద్దామంటే అసలు కొంచెం సేపు కూడా ఎండ రావట్లా. బట్టలన్నీ ఒకటే కంపు కొడుతున్నాయి. దేవుడా తొందరగా ఎండ వచ్చేలా చెయ్యి అని అంటుంది. అందుకు ప్రసాద్ నవ్వుతూ, ఈ ఆడాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారో వాళ్ళకే తెలియదు, ఇక దేవుడికి ఎలా అర్థమవుతుందిలే పాపం అని అనుకుంటాడు. ఇక వారం రోజుల తర్వాత వర్షం తగ్గిపోతుంది. అక్కడ ఉన్న నీళ్లు పోవటానికి నెల రోజుల సమయం పడుతుంది. నెల రోజుల తర్వాత మళ్లీ ఎండలు వస్తాయి. ఎండాకాలం ఎండ తీవ్రత తట్టుకోలేక అనామిక కుటుంబం ఏసీలో కూర్చొని ఉంటుంది. ఇలా రాత్రి పగలు తేడా లేకుండా ఏసీ వాడుకుంటున్నాం. కరెంట్ బిల్లు ఎట్టా వచ్చిందని భయంగా ఉంది. నీకన్నీ భయాలే, ఒక్క మాట మీద నువ్వు సరిగ్గా నిలబడవు. మొన్నే కదా అందరం ఏసీలో ఉండొచ్చన్నావు, ఇప్పుడేమో ఇట్టా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు శారద, నేనేది మాట్లాడినా మీకు తప్పుగానే అనిపించుద్దిలే. దేవుడా ఈ వాతావరణం కొంచెం చల్లబడేలా చేయి స్వామి అని అనగానే అనామిక ప్రసాద్ ఇద్దరు కూడా, వద్దు దేవుడా, ఎండాకాలంలో వర్షం కురిపించొద్దు, ఈ రోడ్ల నిండా నీళ్లు రానివద్దు, ఇక్కడున్న వాళ్ళందరూ పడవలతో ప్రయాణం చెయ్యనివ్వద్దు. ఎండాకాలం ఎండాకాలంలాగానే ఉండనివ్వు, వర్షాకాలాన్ని వర్షాకాలంగానే ఉండనివ్వు, చలికాలం చలికాలంలాగా ఉంటేనే బాగుంటుంది స్వామి అని అంటాడు. ఆ మాట అనగానే అత్తగారు వాళ్ళ వైపు చూసి నవ్వుతుంది. మావయ్య కాళ్ళిద్దరు ఒక మాట మీద ఉన్నారే అని అంటుంది. ఇక వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఈ విధంగా ఎండాకాలంలో భారీ వర్షాలు కురిసి చాలా ఇబ్బందులు పడుతుంది అనామిక కుటుంబం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎండాకాలంలో వర్షం మీకు ఇష్టమైతే కామెంట్ కూడా చేయండి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అవని అనామిక ఇద్దరు కూడా చదువుకున్న సమయం నుంచి ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. పెళ్లి కూడా ఒకే ఇంట్లో ఉన్న అబ్బాయిలు చేసుకుంటారు. పెళ్లి తర్వాత వాళ్ళు వంట ఇంటికే పరిమితమైపోతారు. ఒకరోజు పని మొత్తం పూర్తయిన తర్వాత ఇంట్లో కూర్చుని ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది. అత్తయ్య వచ్చినట్టున్నారవని, త్వరగా డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ మొత్తం తీసుకొనిరా. అందుకు అవని సరే అంటుంది. అనామిక వెళ్లి తలుపు తీయగా అక్కడ అత్తగారితో పాటు కొందరు న్యూస్ రిపోర్టర్లు కూడా వస్తారు. వాళ్ళని చూసి అనామిక ఆశ్చర్యపోతుంది. కంగ్రాచ్యులేషన్స్ మేడం, మీరు ఇన్వెంట్ చేసిన వాటర్ మిలన్ ఏసీ ప్లస్ హోమ్ స్ప్రే చాలా బాగుంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి మేడం. ఇలాంటి న్యూ టెక్నాలజీని మీరు తీసుకొచ్చినందుకు అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఆ మాటలకి అనామిక ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదండి. అదే మేడం, మీరు చేసిన వాటర్ మిలన్ ఏసీ కమ్ రూమ్ స్ప్రే గురించి. ఇంతలో కస్తూరి అని వాళ్ళ కాలేజ్ లెక్చరర్ అక్కడికి వచ్చి అనామికని అవనిని పక్కకి తీసుకెళ్తుంది. చూడండి, ఇది మీ కాలేజీలో మీరు డిజైన్ చేసింది. చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. మీరు చేసిన ఈ ప్రతిభ కేవలం కాలేజ్కి మాత్రమే పరిమితం అవ్వకూడదని నేనే దీన్ని స్వయంగా వాడి మరీ బయటకు తీసుకొచ్చాను. ఆ మాట విని అవని అనామిక ఇద్దరు చాలా సంతోషపడతారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుని వెళ్లిపోతారు. అప్పుడు అనామిక, మేడం, మీరు చేసిన మేలుని మేము జన్మలో మర్చిపోలేం. నిజానికి మా ప్రతిభని పెళ్లితోనే వదిలేశాం.
కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చేశారు. చాలా సంతోషంగా ఉంది మేడం. అలాగే ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళండి మేడం. ఆ ఏసీ ఎలా వర్క్ చేస్తుందో మరొకసారి మేము కూడా చూస్తాం. అందుకు కస్తూరి మేడం సరే అంటుంది. వాళ్ళని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. కస్తూరి మేడం ఇంట్లో ఒక గోడకి పెద్ద పుచ్చకాయ ఆకారంలో ఏసీ ఉంటుంది. ఏసీ ఆన్ చేసిన 1 నిమిషం తర్వాత ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. కాసేపట్లోనే ఇల్లు మొత్తం చాలా చల్లగా అయిపోతుంది. మేడం, చాలా చాలా బాగుంది మేడం. ఏసీ బరువు కేవలం 3 కేజీలు మాత్రమే. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. పైగా అన్ని ఏసీలాగా ఇది ఉండదు. అన్ని ఏసీలు అయితే ఎలాగుంటాయో ఈ ఏసీలో కూడా అలాగే ఉంటాయి. వెనకాల ఎయిర్ పోవడానికి ఫ్యాన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక పైపు వేస్తే చాలు మేడం. అవన్నీ నాకు కూడా గుర్తున్నాయి. అలాగే నేను చేశాను. గత 5 నెలల నుంచి నేను వాడుతూనే ఉన్నాను. ఉన్నట్టుండి మీకు ఇది ఎందుకు గుర్తొచ్చింది మేడం? ఇంట్లో ఏసీ పాడైపోయింది. అస్సలు ఇంట్లో ఉండలేకపోతున్నాను. కొత్త ఏసీ తీసుకోవడానికేమో నా దగ్గర డబ్బులు లేవు. రూమ్ రెంట్, ఈఎంఐ అని అన్ని డబ్బులు అయిపోతున్నాయి. చేతిలో డబ్బులు ఉండట్లేదు. ఇక ఆ సమయంలోనే ల్యాబ్కి వెళ్తే అప్పుడు గుర్తొచ్చింది ఈ మెషిన్ గురించి అని కస్తూరి సమాధానం చెప్తుంది. అది విన్నవాళ్ళు కొంచెం సంతోషపడుతూనే, మంచి పని చేశారు మేడం మీరు అని, మీరు చేసిన పని వల్ల మాకు పేరు గుర్తింపు వచ్చింది అని చెప్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలాసేపు మేడంతో మాట్లాడి ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు వార్తలు పేపర్లలో తోటి కోడళ్ళ పుచ్చకాయ ఏసీ అంటూ పెద్ద పెద్ద హెడ్లైన్స్తో పేపర్లో వాళ్ళిద్దరి ఫోటో పడుతుంది. వాళ్ళ పేరు మారు మ్రోగిపోతూ ఉంటుంది. అది చూసి ఆ కుటుంబం చాలా సంతోషపడుతుంది. అప్పుడు రమేష్, మీలో ఇంత టాలెంట్ ఉండి కూడా మీరెందుకు వంటింటికే పరిమితం అవ్వాలని అనుకున్నారు? పెళ్లి తర్వాత ఉద్దేశాలు మొత్తం మారిపోయాయి. ఇల్లు చూసుకోవడం, అత్తమామల్ని చూసుకోవడం, భర్త పిల్లల్ని చూసుకోవడంతోనే సమయం అంతా గడిచిపోతుంది. ఇక మాకంటూ ప్రత్యేకంగా లైఫ్ ఎక్కడుంది? మా చదువుతోనే అన్నీ అయిపోయాయి అనుకున్నాం. కానీ మళ్ళీ మా మేడం మాకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే అనిపిస్తుంది. అవునుదినా, ఈ టెక్నాలజీస్ని యాప్ని యూజ్ చేసుకుంటే మనం మంచి పొజిషన్కి చేరుకోవచ్చు. లేదా మీ ఐడియాని ఏ కంపెనీకైనా అందజేస్తే మనకి కోట్లలో లాభాలు కూడా వస్తాయి. అందుకు అవని ఈ ఐడియాని ఒక పెద్ద కంపెనీకి అమ్మాలనుకుంటున్నాం, డబ్బొస్తుంది కదా, దాంతో మనం లోకల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. కంపెనీకి డెమో చూపించడం కోసం ఇద్దరూ మళ్లీ పుచ్చకాయ ఏసీని తయారు చేస్తూ ఉంటారు. మునుపటి కంటే చాలా మంచి టెక్నాలజీని యూజ్ చేసి చాలా అద్భుతంగా ఏసీని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఒక పెద్ద కంపెనీని కలవటానికి బెంగళూరు వెళ్తారు. అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. అనామిక, అవని ఇద్దరు కూడా వాటర్ మెలన్ ఏసీ ఎలా పనిచేస్తుందా అనే దాని గురించి ఈ విధంగా అక్కడ చెప్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవచ్చు. ఇది రీఛార్జ్ సహాయంతో కూడా పనిచేస్తుంది. అలాగే దీన్ని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కేవలం రూమ్ ఫ్రెషనర్స్ గా కూడా వాడుకోవచ్చు, లేదా ఏసీగాకైనా వాడుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అంతేకాకుండా ఇది కేవలం ఫ్యాన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది 3 పరికరాల్ని బదిలీ చేస్తుందన్నమాట. ఫ్యాన్ లాగా ఉపయోగపడుతుంది, ఏసీ లాగా వస్తుంది, అలాగే రూమ్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. సో ఒక్కదానితో ఎన్ని లాభాలుంటాయి. అలాగే పవర్ సేవింగ్ మోడ్ కూడా. ఇది గనక ఆన్ చేసుకుంటే దీనివల్ల ఎక్కువ కరెంట్ బిల్ కూడా రాదు అని దాని గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. ఇంకొకసారి విన్నవాళ్ళు చప్పట్లు కొడుతూ చాలా అద్భుతంగా ఉంది అంటూ ఆ డివైస్ తీసుకురావడానికి వాళ్ళు రెడీ అవుతారు. ఇక వాళ్ళకి కావాల్సిన డబ్బునిచ్చి దాన్ని తీసుకుంటారు వాళ్ళు. అనామిక, అవని చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత భర్తలతో ఇలా అంటారు. ఇక మన ఇంట్లో కూడా అలాంటి ఏసీని ఒకటి తయారు చేసుకుందాం. మీరు మాకు సహాయం చేస్తారా? హో, తప్పకుండా చేస్తాం అని అనటంతో ఇక అందరూ కలిసి వాళ్ళ ఇంటికి కావాల్సిన వాటర్ మిలన్ ఏసీని తయారు చేస్తారు. అది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ భర్తలు వాళ్ళకొచ్చిన డబ్బు గురించి మాట్లాడుకుంటూ ఆ డబ్బుతో ఏం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏముంది, ఈ డబ్బుతో మరో కొత్త టెక్నాలజీతో ఏదైనా తయారు చేయాలనుకుంటున్నాం. ఇంతలో అక్కడికి అత్తగారు వస్తుంది. ఏం తయారు చేయాలనుకుంటున్నారమ్మా? నేలతో నడిచి ఒక బండిని తయారు చేయండి. అప్పుడు జనానికి చాలా బాగా ఉపయోగపడుద్దిగా. మంచి ఆలోచన అత్తయ్య. ఉప్పు నీటితో నడిచి ఒక బైక్ని తయారు చేయాలని అనుకుంటున్నాం. దానికి ఏం చేయాలన్నదే ఆలోచన చేస్తున్నాం. కావాలంటే మీరు ప్రత్యేకంగా ఒక ప్లేస్ని తీసుకొని దాన్ని మీరు ప్రయోగశాలగా మార్చుకోండి. ఎంత టైం అయినా దాంట్లోనే ఉంటూ మీ పని మీరు చేసుకోండి. అమ్మాయి ఇంటిని పిల్లల్ని చూసుకుంటుందిలేండి
ఆ మాటలకి అవని అనామిక ఇద్దరూ సంతోషపడతారు. అత్తగారు కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు ఉప్పు నీటితో నడిచే బండిని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని నెలలు గడిచాయి, కానీ అది సరిగా వర్కౌట్ అవ్వదు. దాంట్లో ఏదో ఒక లోపం వస్తూ ఉంటుంది. దాంతో బాగా విసిగెత్తిపోయిన వాళ్ళు, అవని, మనం దీన్ని తయారు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీని మీద పెట్టే టైంని ఇంకా దేని మీదైనా గనక మనం పెట్టామనుకో ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఏమంటావ్? లేదక్క, మనం 70% సక్సెస్ అవుతున్నాం, కేవలం 30% మాత్రమే ఫెయిల్ అవుతున్నాం. ఈ 30% ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది అబ్జర్వ్ చేద్దాం. దాని మీద ఇంకో టైం పెడదాము. సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంతకాలం కష్టపడ్డాం కదక్క, ఇంకా కొన్ని ఏళ్లు కష్టపడదాం. ఇప్పుడు దీన్ని మధ్యలో వదిలేయడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. అప్పుడే అక్కడికి అత్తగారు, వాళ్ళ భర్తలు, పిల్లలు వస్తారు. అమ్మా, పిండి చెప్పింది కరెక్టే కదా. నువ్వు కూడా చాలాసార్లు చెప్పావు కదమ్మా, మనిషి సాధించలేంది ఏముండదు, పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు అని. నెవర్ గివ్ అప్ అమ్మా. అవునమ్మా, ఎలా అయినా మీరు ఆ బండిని తయారు చేయండి. అప్పుడు దాన్ని సామాన్యులు కూడా కొనుక్కుంటారు. పెట్రోల్తో ఖర్చుండదు కదా, వాళ్ళు కొన్ని లాభాలు కూడా పొందుకుంటారు కదమ్మా. చిన్నపిల్లలైన బాగా చెప్పారు. మీరు దీన్ని సాధిస్తే ఎంతో మంది పేద కుటుంబాలకి ఇది ఉపయోగపడుద్ది. ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగండి. అవును దినా, ధైర్యం తెచ్చుకోండి, బాగా ఆలోచించండి, మీకు సపోర్ట్గా ఉంటాం మేం కూడా. రమేష్ కూడా అదే చెప్తాడు. మా కోసం కాకపోయినా పేదవాళ్ల కోసమైనా సరే దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. కానీ కొంచెం సమయం పట్టేలాగా ఉంది. ఏదో ఒక రోజు దీన్ని సాధిస్తామండి అని ధైర్యం చెప్తుంది అనామిక. ఇక వాళ్ళ మాటలకి అందరూ సంతోషపడతారు. అవని, ఇంతకీ మీరందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు అత్తగారు, పిల్లలో ఈ ప్రదేశం ఎట్టా ఉంటుందో చూడాలనంటే తీసుకొచ్చా. అదిగో ఎక్కడ కూడా మీరు తయారు చేసిన ఏసీలో ఉన్నాయిగా. ఆ మాటలకి వాళ్ళు నవ్వుకుంటారు. చాలా సమయం వాళ్ళందరూ అక్కడే గడిపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారు ఒకనాడు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడా, ఏదో రకంగా నీటితో నడిచే వాహనం వచ్చేలాగా చూడయ్యా. దాంతో వాళ్ళ జీవితాలు మారతాయి, చాలా మంది పేదోళ్ళ జీవితాలు కూడా మారతాయి తండ్రి అంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. అక్కడ అనామిక, అవని కూడా కష్టపడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళు దాన్ని సాధిస్తారు అని నమ్మకం వాళ్ళకి ఉంది. మనం కూడా వాళ్ళు నీటితో నడిపే వాహనాన్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ అనామికకి, అవనికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.